ఇక వైసీపీ నేత మిథున్ రెడ్డిపై మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాట్ కామెంట్స్ చేశారు. మిథున్ రెడ్డి వేసే అభండాలను మోయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అవాస్తవాన్ని మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి. అవసరమైతే జైలు పరిస్థితులపై కోర్టుకెళ్లొచ్చని సూచించారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా రాజ్యాంగం మా ఇష్టమన్నట్లు ప్రవర్తించారని ఎద్దేవా చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. మరి వాళ్ళ నాన్న ములాఖాతప్పుడు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పాపం కోసం ఏదో చేస్తారో అదే విధంగా చూస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళమని చెప్పండి. జైల్లో ఏ విధంగా చేశారో అలాంటి చర్యలు తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి నిందలు భరించడానికి లేదండి. మీరు మీ రాజ్యాంగం అని చెప్పేసి చేసినటువంటి మాట ఇప్పటికేమన్నా ఇది ఇట్లాంటి వాటి మీద కూడా కోర్టులు సీరియస్ తీసుకుంటాయి. విచారణ చేసి దోషిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదే ఒక రోజుతోటి ఆరోపణలు చేసిన దాని మీద కూడా అయితే వాస్తవం అది జరిగిందనేది వాస్తవం. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.